రేపు 30వ తారీఖు 30 డిసెంబర్న జాతీయ లోక్ అదాలత్ జరుగుతుంది. దీనిలో రాజీ పడదగ్గ అన్ని క్రిమినల్ కేసులు, అలాగే అన్ని సివిల్ కేసులు, యాక్సిడెంట్ కేసులు, అదేవిధంగా మ్యాట్రిమోనియల్ మ్యాటర్స్, అన్ని రకాలైన కేసులు కూడా మీరు దీంట్లో రాజీ పడవచ్చు. సెటిల్ చేసేసుకొని మీరందరూ కూడా రాజీ పడాలని నేను కక్షిదారులందరినీ కోరుతున్నాను. దీంట్లో ఏంటంటే అన్ని రకాల సివిల్ కేసుల్లో కూడా మీరు సంవత్సరాల తరబడి కోర్టుల చుట్టూ తిరిగి మీ సమయాన్ని, డబ్బును వృధా చేసుకోకుండా ఈ లోక్ అదాలత్లో ఇరుపక్షాలు కలిసి మాట్లాడుకొని సెటిల్ చేసేసుకుంటే, ఒకసారి రాజీ పడిపోయినారంటే ఇంకా మళ్ళీ కేసు క్లోజ్ అయిపోతుంది. అదేవిధంగా మీకు డబ్బు కూడా, టైం కూడా, రెండు కూడా సేవ్ అవుతాయి. అదేవిధంగా మీరు ఆ సివిల్ కేసులో కట్టినటువంటి మీ కోర్ట్ ఫీజు వాపస్ చేయబడుతుంది. అదేవిధంగా క్రిమినల్ అన్నీ కూడా కంపౌండబుల్ అఫెన్సెస్, అంటే రాజీ పడదగ్గ అన్ని క్రిమినల్ కేసెస్ని కూడా రాజీ పడవచ్చు. మీరు మీ నేరాన్ని, చిన్న కేసులు, అడ్మిషన్ కేసెస్లో మీరు నేరాన్ని అంగీకరించేస్తే వాటన్నింటినీ కూడా అడ్మిషన్ కేసుల కింద తీసేసుకొని అవన్నీ కూడా క్లోజ్ అయిపోతాయి. అదేవిధంగా ఫ్యామిలీ మ్యాటర్స్, భార్యాభర్తల కేసులు, ఏ విధమైన డైవోర్స్ కేసులు కానీ మిగతావన్నీ కూడా 498A కేసెస్, ఇవన్నీ కూడా మీరు లోక్ అదాలత్లో సెటిల్ చేసేసుకొని మీరు సమయాన్ని, డబ్బును ఆదా చేసుకుంటారని చెప్పేసి నేను కోరుతున్నాను. అదేవిధంగా మనకి డిసెంబర్ 9వ తారీఖున జరగాల్సిన లోక్ అదాలత్ మన ఎలక్షన్స్ సందర్భంగా పోస్ట్పోన్ అయిపోయి రేపు 30వ తారీఖున జరుగుతుంది. సో దీంట్లో మన అందరూ కూడా, కక్షిదారులందరూ కూడా ఈ లోక్ అదాలత్లో పార్టిసిపేట్ చేసి మీ కేసులన్నీ కూడా రాజీ చేసేసుకొని దీన్ని వినియోగపరుచుకుంటారని ఆశిస్తున్నాను. అదేవిధంగా మన లోక్ అదాలత్కి కూడా మీరు ఏ రకమైన ప్రాబ్లం ఉన్నా కూడా మీరు డిఎల్ఎస్ఏకి ఒక తెల్ల కాగితం మీద మీ ప్రాబ్లంను రాసి మీరు లోక్ అదాలత్కి పంపిస్తే, డిఎల్ఎస్ఏ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, జిల్లా రాజన్న సిరిసిల్ల జిల్లా న్యాయ సేవాధికార సంస్థకి మీరు పంపించినట్లయితే మీరు మీ సమస్యని పరిష్కరించడానికి మా లీగల్ సర్వీసెస్ తరఫున మేము సహాయ సహకారాలు అందిస్తాము. అదేవిధంగా మీకు అడ్వకేట్ని పెట్టుకునే స్తోమత లేకపోతే కూడా లీగల్ సర్వీసెస్ తరఫున మీకు ఫ్రీ లీగల్ ఎయిడ్ ఇవ్వబడుతుంది. ఇవన్నింటినీ కూడా మీరు అందరూ కూడా సద్వినియోగపరుచుకొని ఈ కక్షిదారులు మీ కేసులన్నింటినీ రాజీ చేసేసుకొని మీరు ఈ లోక్ అదాలత్ని సద్వినియోగం చేసుకుంటారని చెప్పేసి కోరుకుంటున్నాను. రాజీ పడిపోతే కేసులన్నీ క్లోజ్ అయిపోతాయి. మీకు ఇంకా కోర్టుల చుట్టూ తిరిగే శ్రమ తప్పుతుంది. మీ డబ్బులు, మీ సమయం రెండు కూడా సేవ్ అవుతాయి.